తిరుపతిలో వినాయక నిమజ్జనం వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వినాయక సాగర్లో భారీ ఘననాథులు నిమజ్జనం చేస్తున్నారు. భారీ క్రేన్లు ఏర్పాటు చేసి గణేష్ విగ్రహాలను నీళ్లలో నిమజ్జనం చేస్తున్నారు. పోలీసులు అధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు. ఎక్కడ చూసినా భారీ గణనాథులు ఊరేగింపు కోలాహలంగా జరుగుతోంది. ఈరోజు తిరుపతి పట్టణంలో వినాయక నిమగ్నం మూడవ రోజున అట్టహాసంగా కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించిన వినాయకుడిని ఈరోజు మూడవ రోజు నిమగ్నం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఒక్క నిమగ్నం కార్యక్రమం చిన్న ఇంట్లో పూజించిన వినాయకుడు మట్టి విగ్రహాలతో అన్నిటి కూడా కుటుంబ సమేతంగా వచ్చి నిమగ్నం చేస్తున్నారు. పెద్ద పెద్ద కోడళ్ళలో యువకులు మహిళలు అందరూ కూడా కలిసి పెద్దలతో కలిసిన కోడళ్ళలో పెద్ద విగ్రహాలు కూడా తీసుకురావడం, ఒకటి తర్వాత ఒకటి తీసుకొచ్చి క్రేన్లతో నిమగ్నం చేయడం చాలా సంతోషంగా ఉంది. అధికారులందరూ నిమగ్నం వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు మమేకమై ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా అందరి కూడా అందుబాటులో ఇబ్బందులు లేకుండా వినాయక నిమగ్నం చాలా వినాయకుడు చేసుకున్న పూజించిన పుణ్యం బాగా జరుగుతుంది అనేసి కూడా. టోటల్ ఎన్ని రోజులు ఇక్కడ ఈ నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు ఉంటాయి, కంటిన్యూ అవుతాయి? వినాయకుడు పూజించిన మొదటి రోజు కూడా చాలామంది భక్తులు వినాయకుడిని చేయడం జరిగింది. ఇది మూడో రోజు చేరింది. 11వ రోజు వరకు ఇక్కడ ఈ వినాయక నిమగ్న కార్యక్రమం ఈ వినాయక సాగర్ సరోవర్లో నిమగ్నం జరుగుతుంది. తిరుపతి భక్తులందరూ కూడా ఈ 11వ రోజు లోపల పూజించిన వినాయక స్వామిని ఇక్కడ వినాయక సాగర్లో నిమగ్నం చేయాలని కూడా తెలియజేసుకుంటూ కోరుకుంటున్నా.